నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. మరి దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? రకరకాలుగా గోల్డ్ షాప్ వాళ్ళు కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారు. స్కీమ్సో, స్కామ్సో అర్థం కాని పరిస్థితి అది. మరి దాన్ని ఎలా కొనాలి? అంటే జనం ఈరోజు రూ. 1000 కడితే 10 నెలలకు 10,000 అయిద్ది అన్నట్టుగా బేసిక్‌గా ఆలోచిస్తున్నారు. ఒకసారి 10,000 మన దగ్గర ఉండవు కాబట్టి. మరి దానికి మీరేం చెప్తారు సార్ ఎక్స్‌పర్ట్‌గా? 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మీకు. మీరు ఇండస్ట్రీలో స్పీకర్‌ని ఎట్లా ఇరికించాలని అడుగుతున్నారు. ఎందుకంటే హ్మ్. ఇందులో ఒకే క్వెషన్‌లో 3 క్వెషన్‌లు అడిగావు. ఆ! ఒకటి గోల్డ్ రేట్లు. ఓకే. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందంటే 1,38,000 పర్ తులం ఆ! 10 గ్రాములకి. ఆ! అది 24 క్యారెట్. ఆ! 22 క్యారెట్ అయితే 1,27,000 రఫ్‌గా సుమారుగా. ఆ! వెండి ఎప్పటికీ తరగని మమత ఆ! 2,40,000 సుమారు పర్ కేజీ ఉంది. అవును సార్. చరిత్రలో గత 1 ఇయర్ తీసేస్తే తప్ప చరిత్రలో మనకి గోల్డ్ కంటే సిల్వర్ ఎప్పుడు గోల్డ్ 10 గ్రాములకి సిల్వర్ కేజీకి రేట్ ఎప్పుడు సిల్వర్ తక్కువ ఉండేది. అవునా కాదా? అవును సార్. కానీ ఈరోజు చూసుకుంటే ఇది 1,40,000 ఉంటే అది 2,40,000కి వెళ్ళింది. హ్మ్. విచ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ సైన్ టు గ్రోయింగ్ ఎకానమీ. ఓకే. సామాన్యుడు కొనుక్కోవడం అంటే అందరి ఎదిగిపోయింది. హ్మ్. సో అది కష్టం. అయితే ఎందుకు పెరుగుతుంది అనేది అనేకమైన కారణాలు. మనకు నువ్వు ఇచ్చిన తక్కువ టైంలో ఎక్కువ చెప్పలేము. హ్మ్. ఇప్పుడు గోల్డ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చూస్తున్నారు. అంతకుముందు ఆర్నమెంట్ రూపంలో చూపించేవారు. హ్మ్. అట్లనే సిల్వర్‌ని పూజ సామాన్లుగా వాడేవారు. అవును. గంట, ప్లేటు, ప్రమిదలు ఇవన్నీ. అవును. ఇప్పుడు ఇండస్ట్రీ వాడుతున్నారు. ఈవీ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ వెహికల్స్. హ్మ్. మీరు ఏదైనా టీవీ గానీ, రేడియో గానీ ఓపెన్ చేస్తే హ్మ్. పీసీబీ అనే బోర్డ్ ఉంటది. గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్. హ్మ్. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఓకే. దాని మీద ఇది చేస్తారు. మౌంట్ చేస్తారు. ఐసీస్, కెపాసిటర్స్, హ్మ్. రెసిస్టర్స్, ఎంఎఫ్ఆర్, సిఎఫ్ఆర్ అని రకరకాల. ఓకే. ఆ మౌంట్ చేయడానికి సిల్వర్ కావాలి, లెడ్. హ్మ్. దానివల్ల ఇండస్ట్రీలో వాడడం మొదలుపెట్టారంటే వాడకం ఎక్కువైంది. అవును సార్. సప్లై తక్కువైంది. ఎక్కడైతే వాడకం ఎక్కువ సప్లై తక్కువైందో హ్మ్. రేట్ పెరుగుతుంది. అవును. రివర్స్‌లో రేట్ తగ్గుతుంది. ఓకే. అందుకనే దాని రేట్లు పెరుగుతున్నాయి. హ్మ్. ఇంకోటి ఆన్‌లైన్ అడిగావు. హ్మ్. ఆన్‌లైన్, డిజిటల్ అనేది గుడ్డు, బ్యాడు 2. ఆ! ఎందుకంటే రిస్క్ అనేది ఉంటది. ఆన్‌లైన్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఫిజికల్‌గా గోల్డ్ ట్రాన్స్‌ఫర్ కాదు. ఆ! నువ్వు రూ. 10 కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓకే. రూ. 100 కొనుక్కోవచ్చు. హ్మ్. రూ. 1000 కొనుక్కోవచ్చు. అవును. రూ. 1,00,000 కొనుక్కోవచ్చు. హ్మ్. డబ్బుతో నిమిత్తం లేదు. ఓకే. అట్లనే ఇండస్ట్రీలో, కమర్షియల్‌లో రీట్ అని వచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్, ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అని. హ్మ్. అంటే అందరికీ కోట్లు ఉండవు కదా! నీలాగా. ఆ! నాలాగా. నాలాగా. అంటే మీలాగా. 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 కోట్లు ఉండవు కూడా ఒకటి ఆ! దగ్గర 10,00,000 ఉంది. ఆ! కట్నం వచ్చింది. హ్మ్. ఆ 10,00,000తో కూడా రియల్ ఎస్టేట్ కొనుక్కోవచ్చు. పార్ట్ ఒక ఫ్లోర్‌లో చిన్న ముక్క ఆ! కొనుక్కొని దానికి రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఏమైందంటే ఆన్‌లైన్‌లో ఏంటంటే మీరున్న ప్లేస్‌లో ఉంటారు. ఇండియాలో, ప్రపంచంలో ఎక్కడైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు. హ్మ్. అది పెద్ద సౌకర్యం. ప్లస్ సేఫ్. హ్మ్. మరి ఇంక్రీజ్ ఎంత ఉంటుంది? డిక్రీజ్ ఎంత ఉంటుంది? ఇంచుమించు దీనికి మనం మాన్యువల్ దానికి ఉంటుంది. కొద్ది తేడా ఉండొచ్చు. హ్మ్. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నందువల్ల నష్టం లేదు. హ్మ్. కాకపోతే ఫోకస్ అనేది లేదు. ఒక షేర్ మార్కెట్ లాగా ఫోకస్ చేయాలి. ఓకే. ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు గోల్డ్ అనేది రోజు ఇప్పుడు గత 1 ఇయర్‌గా తగ్గడం తక్కువైంది. ఆల్మోస్ట్ పెరగడం ఎక్కువైపోయింది. 2 డబుల్ అయిపోయింది. 100% వితిన్ 1 ఇయర్ అవును సార్. ఆల్మోస్ట్. ఆ! ఎప్పుడు జరగలేదు చరిత్రలో నాకు తెలిసి. హ్మ్. 1993లో 4,500 ఉండేది తులం బంగారం. అబ్బా! హ్మ్. 2010, 11, 12లో 28,000 అయింది. హ్మ్. కరోనా టైంలో 50,000, 60,000 అయింది. ఆ! 2000 కరోనా అంటే 2021 కదా! అవును సార్. 22 నుంచి పెరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ హ్మ్. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి ఆ! ఆల్మోస్ట్ డబుల్ అయింది. హ్మ్. అంటే 1,40,000. అవును సార్. అది చాలా టూ అంటే మచ్ కాస్ట్. హై జంప్. ఆ! సో ఇది రెండోది. మూడోది ఏమన్నారు మీరు? అంటే జనాలు కూడా కొనటానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత పెరిగినా గోల్డ్ అనేది కొంటమే గాని తగ్గట్లే కదా సార్. పసుపు, హ్మ్. పసిడి, హ్మ్. పచ్చదనం అనేది ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైన ఆ! ఐటెం. ఓకే. ప్రపంచంలోనే మనం ఇప్పటికి కూడా హ్మ్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కన్జంప్షన్ అంటే ఇండియా ఒకటి వస్తది. ఓకే. టన్నులు, వేల టన్నుల్లో, అబ్బా! వందల టన్నులు కాదు, వేల టన్నుల్లో. ఆ! దానివల్ల ఏమవుద్దంటే రేట్ ఆటోమేటిక్‌గా పెరిగే అవకాశాలున్నాయి. ఓకే సార్. సో గోల్డ్ ఇప్పటికి ఎందుకంటే ఏ ఫంక్షన్ అయినా ఆ! మీ అమ్మగారు గాని, మా అమ్మగారు గాని, మీ సిస్టర్ గాని, మీ భార్య ఎవరైనా సరే హ్మ్. ఒంటి మీద అర కేజీ గోల్డ్ లేకుంటే ఎళ్తారా?
ఉమ్, అర కేజీ పావు కేజీ అని ఎంతో కొంత. ఉమ్, సో వెళ్ళాలంటే గోల్డ్ రేట్తో సంబంధించి ఫంక్షన్ లాగో కదా, పెళ్లి లాగో కదా, అవును. బర్త్డే లాగో కదా, అవును. యానివర్సరీ లాగో కదా. అవును సార్. సో శ్రీమంతం ఆగదు కదా. ఆ, పెళ్ళి అయినప్పుడు మీ పిల్లడికి అంటే మా పిల్లకి ఎంత ఇస్తారు, మా కోడలకో లేదా ఎన్ని తులాలు ఇస్తారు? ఎన్ని తులాలు ఇస్తారు, ఉమ్, ఆభరణాలు ఏమి ఇస్తారు, ఎన్ని గొలుసు ఇస్తారు, ఉమ్, ఎన్ని నెక్లెస్ ఇస్తారు, ఎన్ని ఉంగరాలు ఇస్తారు అడుగుతావా లేదు. ఉమ్, అది అలా పెళ్లి రేటు పెరిగిపోయిందని గోల్డ్ కొనడం మానేస్తాం ఉమ్, అంటే జీవితంతో పెళ్లి కాదు అమ్మాయికి. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేశారు, పెద్దవాడు 65 సంవత్సరాలు. ఉమ్, ఆవిడ 3 కూతుర్లు అంట. ఆ, బాబు గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతుంది చెప్తావు కొద్దిగా, ఎందుకమ్మంటే నాకు పెళ్లి కావాల్సిన పిల్లలు 4 అమ్మాయిలు ఉన్నారు వరుసగా, ఆ, వాళ్ళకి పెళ్లి చేయాలి, గోల్డ్ తగ్గితే నేనెలా చెప్తాను అది. ఆ, కానీ అడిగారు ఆవిడ బాధ, మీరు ఇలా పెంచుకుంటూ పోతే మా సామాన్యుల పరిస్థితి ఏంటి. ఆ, దీనివల్ల ఇవన్నీ చూసుకుంటే ఇదంతా ఒక పాలసీ ఉంటుంది, ఉమ్, ఒక మార్కెట్ ఉంటుంది. గోల్డ్ మార్కెట్ కూడా ఒక మాఫియా మార్కెట్. అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎవరికి తెలియదు, ఓకే. ఎప్పుడు తగ్గుతుంది ఎవరికి తెలియదు. నీకు ఓకే. పెరిగినా పెరిగినా తగ్గినా ఉమ్, గోల్డ్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా శ్రావణ మాసం ఆ, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు బాగా కొనుక్కోవడం తప్పనిసరి. ఓకే సార్. దీని మీద ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే మనం కాల్ చేయొచ్చు. సార్ ఇంకొకటి, ఇప్పుడు కొన్ని గోల్డ్ షాప్ పేర్లు చెప్పను కానీ నేను నెలకి ఎంత 10,000 కట్టుకోవచ్చు, రూ. 1000 స్కీమో స్కామో, రూ. 1000 2,000 నుంచి స్టార్ట్ సార్. రూ. 1000 నుంచి స్టార్ట్ రూ. 1,00,000 వరకు కట్టుకోవచ్చు. 10 నెలల్లో 12 నెలల్లో పెట్టారు. అది కరెక్టే అంటారా? అసలు అది ఎందుకు ఆ పద్ధతి ఎందుకు పెట్టారంటే ఏం చెప్తారు సార్? స్కీములు అంటేనే స్కాములు. ఓకే. స్కాములా అని టైటిల్ పెట్టండి. ఆ, ఇప్పుడు ఎవరైనా ఉట్టిన లాభం లేనిది ఎవరైనా చేస్తారా? చేయరు. స్కీమ్ ఎట్లా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ రెండు చూద్దాం, చెప్పి క్లోజ్ చేద్దాం. ఉమ్, ఒక తులం బంగారం కొనాలంటే ఇప్పుడు 1,50,000 కావాలి. అవును. ఆర్నమెంట్ అయితే 1,60,000 1,70,000 అవుతుంది, మేకింగ్ ఛార్జీలు వేస్టేజ్. ఉమ్, సో 100కి 90 మంది దగ్గర ఉండదు, ఉమ్, 95 మంది దగ్గర ఉండదు. మరి వాళ్ళు గోల్డ్ కొనుక్కోవాలి కదా. అవును. దీనికి 2 ఆప్షన్లు. మోడీ గారు 20 క్యారెట్ అంటే 9 క్యారెట్, 14 క్యారెట్, 18 క్యారెట్ 30,000కే తులం, 20,000కే తులం. ఆ, ఒరిజినల్ బంగారం కంటే ఇది బాగా మెరుస్తుంది. ఓకే. అదొక స్కీమ్. రెండోది స్కీమ్స్ ఏంటంటే ఒకేసారి కట్టుకోలేని వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. ఉమ్, 12 ఇన్స్టాల్మెంట్ అంటే 11 కట్టండి, 12 ఫ్రీ అంటాడు. ఆ, అంతవరకు కథ బాగుంది. కట్ చేస్తే ఆ, ఆ 12 నెలలు అయిపోయాక వాటి దగ్గర ఉన్న పాత డిజైనే మనం సెలెక్ట్ చేయాలి. కొత్త డిజైన్లు రావు, డిస్కౌంట్లో ఉండవు. ఓకే. ఆ డిజైన్ మనం నచ్చవచ్చు. ఉమ్, ఐఎస్ఐ మార్క్ ఉండొచ్చు లేకపోవచ్చు, హాల్ మార్క్ ఉండొచ్చు లేకపోవచ్చు, డిజైన్ బాగుండొచ్చు లేకపోవచ్చు, ఆ షాప్ ఉండొచ్చు లేకపోవచ్చు, ఓ, బిజినెస్ లాస్ అవ్వచ్చు, ఉమ్, ఐటీ రైడ్ అవ్వచ్చు. ఇవన్నీ రిస్కులు అయితే ఉన్నాయి. ఉమ్, సో అందుకనే స్కీములు అంటే అందరూ చేరండి. 10, 90, 100 మందిలో 2, 3 ఉంటారు. అది మనం ఏం చేయలేం. ప్రతి బిజినెస్ కూడా పాసిబుల్ ఉంది. సో దాన్ని బట్టి చూసుకుంటే కొనుక్కునే ముందు సరైన ఎక్సైజ్, సరైన ప్రాపర్టీ, సరైన బిల్డ్ అంటే గోల్డ్ జ్యువెలర్. ఎంతోమంది గోల్డ్ జ్యువెలర్స్ మూసేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు కొత్తగా ఏంటంటే సిల్వర్కి సపరేట్ షాపులు పెడుతుంది. ఎంతమంది అవును. కలిసి ఉండేది. అవును. ఏదైనా మార్కెట్ పొజిషన్ బట్టి మారుతుంటుంది. సో ఓకే. దీని మీద వారు మరి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మనం సంప్రదిస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.